శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 30 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 11 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా ఆరుద్ర నక్షత్రం ఉంది. శుక్రవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ పనుల్లో ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. మీ ప్రయాణాల్లో కూడా ఐశ్వర్య ప్రాప్తిని పొందే యోగం ఎక్కువగా ఉంది. ప్రయాణాలు విజయవంతమవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మకరంలో, శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళు కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేసుకుంటే ఆ ప్రయత్నాలు అనుకూలిస్తే కొత్త కొత్త అవకాశాలు సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు పొందగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా గొడవలన్నీ సమసిపోతాయి. సానుకూల వాతావరణం పెరుగుతుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి ఈ అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి, శనింట్లో ఉన్నాడు కాబట్టి ఇది అనుకూలమే. 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి కోర్టు పరమైన వ్యవహారాలకు అనుకూలం. ఎవరైనా కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం, వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటం, ఇలాంటివి చేయడానికి ఆరుద్ర మంచి నక్షత్రం. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర మంచి నక్షత్రం. వ్యాపారాల్లో ముఖ్యమైన క్రయ విక్రయాలు నిర్వహించడానికి, అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంపార్టెంట్ చేసుకోవటానికి కూడా ఆరుద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి, పోలీసులతో ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. ఎవరికైనా తగాదాలు అయితే ఆ తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, గొడవలు సెటిల్మెంట్ చేసుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే రహస్యమైన పనులు చేయటానికి ఆరుద్ర మంచి నక్షత్రం. సీక్రెట్ పనులు చేయాలంటే ఆరుద్ర ఉన్నప్పుడే చేయాలి. అలాగే కొత్తగా వాహనాలు నడపటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలం. అంటే వాహనాలు మొదటిసారి ఎవరైనా నడపాలనుకుంటే ఆరుద్ర రోజు నడిపితే చాలా మంచిది. ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే సంతాన పరంగా మంచి పురోభివృద్ధి మేషరాశి వాళ్ళకు ఉంటుంది. అంటే మేషరాశి వాళ్ళ పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభం ఉంటుంది. ఆదాయ మార్గాలు వృషభ రాశి వాళ్ళు పెంచుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు సంఘంలో, ఇంట్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ మాటకు విలువ, గౌరవం బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. ఎవరైనా నిరుద్యోగులు మిథున రాశి వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. అలాగే వినోద కార్యక్రమాల్లో కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రుబాధలు ఉంటాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు శత్రువులు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండాలి. విందు విలాసాల్లో పాల్గొంటూ ఉంటారు. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా సింహరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ కూడా ఏదో ఒక విధంగా తీరిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ సమసిపోయి దంపతులు కన్యారాశి వాళ్ళు అన్యోన్యంగా ఉండే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం ఉంటుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ వృత్తిలో ఉన్నా ధనపరంగా మంచి లాభాలు ఈరోజు తులారాశి వాళ్ళు పొందుతారు.
అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పని ప్రారంభించినా అందులో విజయాలు అందుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు సమాజంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. అలాగే అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల వృశ్చిక రాశి వాళ్ళు మంచి విజయాలు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. అలాగే జీవిత భాగస్వామితో, సంతానంతో మాట్లాడేటప్పుడు గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్‌తో గాని, మీ పిల్లలతో గాని మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే వృత్తిపరంగా సామాన్యమైనటువంటి లాభాలు మాత్రమే ఈరోజు మకర రాశి వాళ్ళకి కనిపిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో కీలకమైన చర్చలు చేసే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మంచి లాభాలు పొందగలుగుతారు. తీర్పు మీ వైపు అనుకూలంగా వచ్చే సూచనలు కూడా ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. వృత్తిపరంగా అద్భుతమైన ఎదుగుదల లేకపోయినప్పటికీ ఎంతో కొంత సామాన్యంగా వృత్తిపరంగా కొంత పురోభివృద్ధిని అయితే మీన రాశి వాళ్ళు సాధించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు ప్రదోష వ్రతం సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు ప్రదోష కాలంలో త్రయోదశి తిథి ఉంది. దీన్ని శివ ప్రదోషము లేదా ప్రదోష వ్రతం అనే పేర్లతో పిలుస్తారు. ఈశ్వరుడికి చాలా ప్రియమైన రోజు కాబట్టి అందరూ తప్పకుండా ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం 21 సార్లు చదువుకొని లేదా 11 సార్లు చదువుకొని వెళితే శివానుగ్రహం వల్ల మీ పనుల్లో విజయం చేకూరుతుంది. మంచి కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది. హోరా కాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి హోరలో ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? సంపూర్ణంగా దినఫలాల ద్వారా రోజులో ఉన్న భవిష్యవాణి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.